అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మనం గుంటూరు అరండల్పేట 10/1 అనమాట. హోమ్ డెకార్ ఐటెమ్స్ దగ్గరకొచ్చేసానమాట. పెద్ద షాప్ అండి. కన్నుల పండుగ చేస్తుందనమాట. మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం అనమాట. ఇంట్లో ఇల్లంతా తీర్చిదిద్దుకోవాలన్నా, ఇంటిని అలంకరించుకోవాలంటే మన ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాం. మన ఆడవాళ్ళ లక్షణమే అదండి. ఇంటిని పరిశుభ్రంగా, చక్కగా, నీట్‌గా సర్దుకొని, ఇంటిని చక్కగా అలంకరించుకోవటంలో ఎంతో ఇష్టం మనందరికీ. ఇంకెందుకు ఆలస్యం మరి వెళ్ళిపోదాం త్వర త్వరగా. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా మామూలుగా ఇలా ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయండి. మనం ఇవి డెకార్ ఐటమ్స్ అనమాట. ఈ డెకరేషన్ మొక్కలు అనమాట అండి. ఇలా ఉన్నాయన్నమాట. చూసారా ఇలా చిన్న చిన్న యాపిల్, స్ట్రాబెర్రీ మొక్కల్లాగా చూసారా. ఆర్టిఫిషియల్ అనమాట అండి. ఆర్టిఫిషియల్ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా. చక్కగా చూసారా ఎలా ఉన్నాయి. ఫస్ట్ మనం ఎంట్రన్స్ అనమాట అండి. ఎంట్రన్స్ ఇలా ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పెట్టేశారు మొక్కలు, ఆర్టిఫిషియల్ మొక్కలు. మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళగానే ఇంక ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఒక్కసారి చూద్దాము. చూసారా చాలా అందమైన బొమ్మలు అన్నమాట. మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ వాజులు కానీ ఇవన్నీ కూడా ఇక ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం, సరేనా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇదిగోండి మిర్రర్ అనమాట. చూసారా మిర్రర్ ఎలా ఉందో చక్కగా. ఇలా ఇది ఒక రేకులాగా ఉన్నదండి. దీనికి పెయింట్ అది వేశారు. మిర్రర్ అనమాట. ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా. వాల్ మిర్రర్ అనమాట. వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వినాయకుడు అండి. వినాయకుడు చూసారా, మనం గుమ్మం ముందు ఎదురుగా పెట్టుకుంటాం చక్కగా వినాయకుడిని. అలా గుమ్మం ముందు పెట్టుకోవచ్చు అనమాట. వుడ్ అనమాట అండి. వుడ్ తోటి తయారు చేసింది. వాల్ డెకరేషన్స్ అనమాట ఇవన్నీ. వాల్ డెకరేషన్ ఇవ్వండి. ఇది ఒక మిర్రర్ అనమాట. మళ్ళీ సైడ్ ఇవన్నీ ఫ్లవర్స్ లాగా మనం ఎలక్ట్రికల్ అనమాట, కరెంట్ తోటి అనమాట అండి. ఇది ఒక మిర్రర్ అనమాట. ఇవి వాల్ డెకార్ అనమాట అండి. మనం బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఇలా అటాక్ చేసుకోవచ్చు అనమాట. మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు. నీట్గా ఉంటుందన్నమాట. హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మన ఇష్టమైన చోట ప్లేస్లో ఇలా ఇదంతా కూడా ఒక సెట్ అనమాట అండి. ఆ సెట్ అలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ చూసారా ఫ్లవర్ వాజులు, పూల కుండీలు ఎంత అందంగా ఉన్నాయో, చక్కగా ఉన్నాయి. ఫ్లవర్ వాజులు అంటే ఎంత ఇష్టమోనండి. నాకు కూడా చాలా ఇష్టం. ఎన్ని చూసినా తనివి తీరదు మన ఆడవాళ్ళకి. ఎంత డెకార్ చేసినా ఇల్లంతా కూడా ఇంకా కొదవగానే ఉంటుందన్నమాట చక్కగా. చూసారా ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇలా మొక్కలు అవి పెట్టుకోవటానికి అనమాట. ఇదంతా కూడా ఆర్టిఫిషియలేనండి మొత్తం కూడాను, మొక్కల మాదిరిగా అనమాట. ఇదిగోండి ఇంకా ఇవన్నీ బోకేలు, ఫ్లవర్ పెట్టుకోవడానికి బోకేళ్ళు చక్కగా. అన్నీ కూడా ఫ్లవర్ బోకేలు. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఇది అంతా బటర్ఫ్లై మిర్రర్ అనమాట అండి. చూసారా ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారో. మన ఇంట్లో లాగానే చేసుకోవచ్చు మనం కూడా. చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్
లైటింగ్ తోటి ఫ్లవర్స్ చక్కగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చూసారా, మనం లైటింగ్ తోటి ఇంట్లో ఇలా ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ చేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట. లైటింగ్ తోటి వెలుగుతూ ఉంటుంది ఫ్లవర్స్. ఇక్కడ ఇదంతా కూడా ఈ విధంగా ఉన్నాయండి. వెరైటీగా చక్కగా. నెక్స్ట్ ఇది చూసారా, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి కదా. ఇక ఇక్కడ వినాయకుడు వేరండి, ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉన్నాడు చక్కగా ఇలా అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక మిర్రర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. వాల్ డెకార్కి వినాయకుడు చూసాడా ఎంత నృత్యం చేస్తున్న భంగిమ అనమాట. నృత్య వినాయకుడు అనమాట అండి. చక్కగా ఇలా వాళ్ళకి గోడకి అరేంజ్ చేసుకోవచ్చు మనం కూడా, హాల్లో కానీ దేవుడి మందిరంలో కానీ చక్కగా ఉంటాడు. ఇదొక మిర్రర్. నెక్స్ట్ ఇదొక ఫ్లవర్ వాజ్ అండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట అండి. ఈ బొమ్మ చూసారా, ఈ కళాఖండం ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో చూసారా, ఎంత అమాయకత్వంతో. అమ్మాయి మంచిగా ఉంది కదా. ఈ పూలు స్ట్రాబెర్రీ పూలు లాగా, స్ట్రాబెర్రీ ఇది ఇవి అంటారు కదా, అవి తర్వాత చెప్తానండి, నాకు తెలియటం లేదు, ఇవి రావట్లేదు, గుర్తుకు రావట్లేదు. ఆ పూలు లాగా ఉన్నాయి. ఇవి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద పూలు. ఇది ఒక ఫ్లవర్. ఇవన్నీ కీ చైన్స్ అండి చక్కగా. ఇది చూసారా ఎలా ఏలాడుతున్నాడు, ఎలా పట్టుకొని ఏలాడుతున్నాడు. ఇలాంటివన్నీ భలే నచ్చుతాయండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి వినాయకుడు చూసాడా చక్కగా మన ఇంటి గుమ్మం ముందు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వాళ్ళ క్లాక్ అనమాట అండి. ఈ వినాయకుడిని చూడండి గోల్డ్ మెరిసిపోతున్నాడు. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. చక్కగా వాళ్ళే వచ్చేసి మనకి చక్కగా చేస్తారు. చూసారా ఎంత అందంగా ఉన్నాడో. ఇదొక వెరైటీ, డిఫరెంట్గా ఉన్నాడు కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ అండి చక్కగా. ఈ మిర్రర్ కూడా ఎంత అందంగా ఉందో చూడు, సూర్యభగవానుడు లాగా చుట్టూతా ఈ విధంగా బాగుంది కదా. నెక్స్ట్ ఇవి రోజెస్. ఈ మిర్రర్ రోజెస్ మిర్రర్ చాలా బాగుంది కదా. బెడ్రూమ్స్లోనైనా చక్కగా బెడ్రూమ్కి ఒక మిర్రర్ అరేంజ్ చేసుకోవచ్చు, మన వాల్కి గోడకి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి ఇది ఒక వాల్ క్లాక్ అనమాట. ఓన్లీ ఆకులు, చుట్టూతో ఆకులతోటి ఆ విధంగా. నెక్స్ట్ ఇది ఒక వెరైటీ, ఇదొక వాల్ క్లాక్ బాగుంది కదా. నెక్స్ట్ ఈ వినాయకుడు చూడండి ఇందులో ఉన్నాడు, చక్కగా కూర్చొని ఉన్నట్టుగా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు చక్కగా. ఇదొకటండి. ఇక్కడ ఇంకొక మిర్రర్ ఉంది మామూలుగా. ఇది చాలా స్టోన్స్ తోటి బాగా డిఫరెంట్గా ఉంది, వెరైటీగా. ఇది కూడా అంతే ఆర్టిఫిషియల్. ఇవ్వండి. తర్వాత సైకిల్ అనమాట. చూసారా సైకిల్ ఎలా ఉందో. ఇది కూడా వాల్ క్లాక్ అనమాట. ఇలా తగిలిండి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూసారా ఎంత అందంగా ఉన్నాడు. మనము తమలపాకులతోటి లేకపోతే మామూలు ఆకులతో తయారు చేస్తాం చూడండి, అలాగా అరేంజ్మెంట్స్ అనమాట. ఈ వినాయకుడిని ఇలా అరేంజ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అనమాట అండి. ఇది ఒక వాల్ క్లాక్ అనమాట. చక్కగా బాగుంది, వెరైటీనండి. హాల్లో వచ్చేసి డిఫరెంట్ ఐటమ్ అనమాట. ఇది కూడా ఇవన్నీ హాల్లో డెకార్ అనమాట. చూసారా కళ్ళకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఇది ఓల్డ్ మోడల్ అండి, గోడ గడియారం అనమాట. ఇది ఫస్ట్లో ఓల్డ్లో చాలా చక్కగా బాగుండేది, పురాతన కాలంలో ఉండేది. ఇదిగోండి ఇదొకటి.
నెక్స్ట్ ఇదొకటి గోడ గడియారం చూసారా, ఇలా స్టోన్స్ తోటి కళ్ళకు ఆశ్చర్యంగా ఉన్నాయి కదా, నేత్రానందం కదా, ఎంతో పరవశంతో పరవళ్ళు దుక్కుతున్నాం కదా. మన హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మనకి చాలా సంతోషం వేస్తుంది కదండి. ఇదిగోండి బుద్ధుల వారు ఇక్కడ కూర్చున్నారు చక్కగా. ఇదొకటండి, ఇది ఒక వాల్ క్లాక్. తర్వాత ఇది ఒక మిర్రర్ అండి. ఇదొక వెరైటీగా చూసారా, వాల్ క్లాక్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని డిఫరెంట్గా ఉన్నాయో, చక్కగా అందంగా. ఇవ్వండి, ఇవన్నీ కూడాను ఒక్కొక్క వాయిద్యం అనమాట, ఒక్కొక్క వాయిద్యగారులు అనమాట అండి. వాయిద్యం చూసారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ. బాగున్నారు కదా మొత్తం కూడా. నెక్స్ట్ ఇది ఒకటండి, చూసారు ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో. చిన్న చెట్టు, అలాగే ఏనుగు పిల్ల కదా, అందంగా ఉన్నాయి కదా. ఇవన్నీ హాల్లో హోమ్ డెకరేషన్ చేసుకోవడానికి గోడకి. ఇది ఒక టైప్ అండి, ఇది కూడా అందంగా ఉంది చక్కగా. ఇదిగోండి ఇదొకటి ఎట్లా చూసారు, ఇదొక వెరైటీనండి, ఇదొక డిఫరెంట్గా ఉంటుంది. అదొకటి. ఇదిగోండి బుద్ధుల వారు ఇక్కడ చూసారా ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇది ఫుల్ ఫేస్ వచ్చింది, ఇది హాఫ్, ఇది హాఫ్, ఇలా ఇటు ఇటు హాఫ్. ఇదొక వాల్ క్లాక్ అండి, ఇదొక డిజైన్. చాలా వెరైటీలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. చూసారా బుట్ట, ఇవంతా స్టాండ్ అనమాట. ఇదిగోండి సైకిల్ స్టాండ్ చూసారా, ఇది చాలా బాగుంటుంది, స్టాండ్ కూడా బాగుంటుంది. ఇదిగోండి గౌతమ బుద్ధుల వాళ్ళు. ఇక తర్వాత ఇదిగోండి ఇక్కడ అదొక వెరైటీగా. ఇదిగోండి వినాయకుడు ఈ విధంగా ఈ టైప్లో ఉన్నాడు, చూసారా ఎంత అందంగా ఉన్నాడో. ఇక్కడ ఒక వినాయకుడు, వీళ్ళు కూడా చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఇట్లా అదొక వెరైటీనండి, ఇదొక వెరైటీ. అనుకోండి సూర్యుడు రథం చక్ర, సూర్యుడు రథం అన్నమాట, అశ్వాలు అన్నమాట, 7 అశ్వాలు 7 గుర్రాలతోటి. బాగున్నారు కదా చక్కగా. అండి ఇవన్నీ కూడాను పైన మొత్తం కూడాను మనం ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అన్నమాట, ఫ్లవర్ వాజులు తయారు చేసి మనం దాంట్లో పెట్టుకోవడానికి అలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ బోగన్, ఈ ఫ్లవర్ వాజులు అన్నమాట. చూసారా వెరైటీగా ఉన్నాయి. తర్వాత ఇదొకటండి, ఇవ్వండి ఇక్కడ ఇలా ఉన్నాయి. తర్వాత ఇలా ఉన్నాయండి, ఇక్కడ వచ్చేసేసి ఆర్టిఫిషియల్ అండి, మొత్తం కూడా ఆర్టిఫిషియల్ తోటి చక్కగా ఆర్ట్ అనమాట. క్రియేటివిటీ ఎవరి తెలివితేటలు వాడదండి. కొమ్మలే బ్రాంచెస్.
ఇవన్నీ ఓన్లీ బ్రాంచెస్ మొక్కలు ఆకుల్లాగా అలా అనమాట. ఇవన్నీ తీగలు అట్లా మనీ ప్లాంట్ మొక్కలు తీగల్లాగా ఇట్లా. ఇక్కడ చూసారు ఈ పూలు ఎలా ఉన్నాయో చక్కగా. ఇదిగోండి ఇట్లా పూలు పూలు ఇదిగోండి ఇట్లా. ఇక ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి చక్కగా అమ్మవారు ఇట్లాగా బొమ్మలేరు వెరైటీగా. దుప్పులు అనమాట, చూసారు ఎలా ఉన్నాయో. ఇక్కడ బుద్ధుడు విగ్రహం చక్కగా కూర్చొని ఆసీనుడై ఉన్నాడండి. బాసపట్లు వేసుకొని చక్కగా చుట్టూతో ఈ విధంగా ఫ్లవర్ వాజులతో అలంకరించారు అందంగా. చూసారా ధ్యానంలో ఎలా ఉన్నారో. ఇక ఇప్పుడు ఆ రో అయిపోయిందండి. ఇప్పుడు ఈ రో మొదలు పెడతాం అనమాట. మొత్తం కూడా 4 రోలు ఉన్నాయన్నమాట. 4 వరుసలు ఉన్నాయి. 1 2 3 4 వరుసల్లో ఒక్క వరుస అయిపోయిందండి. ఇప్పుడు మనం తర్వాత వరుస మొదలు పెడతాం. ఇప్పుడు ఇది చూసారా ఈ బొమ్మలు 2 చూసారా, అమ్మాయి అబ్బాయి బొమ్మ. పూర్వకాలం నాగరికతలో ఉన్నప్పుడు బొమ్మలు అన్నమాట. ఇక ఇవి కౌబాయ్ బొమ్మలు ఈ విధంగా. ఇవి బటర్ఫ్లై స్టాండ్లు అండి. ఇది ఒక స్టాండ్ లాగా. ఇది కూడా బటర్ఫ్లై స్టాండ్ లాగా. ఒకటి చూసి ఇంకొకటి చూస్తుంటే ఎంత సంతోషం వేస్తుందో చూసారా. ఒకదాన్ని మించిన ఒకటి అందం, కళ ఉట్టి పడుతుంది అన్నమాట. ఇవ్వండి ఇవన్నీ ఫ్లవర్ వాజులు. ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. హంసలు, ఇవి మనం ఫ్రీగా విడిగానైనా సరే ఇలా తీసుకొని మనం ఫ్లవర్ వాజుల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి ఇదిగోండి మొక్కలాగే ఉన్నది చూసారా చక్కగా. చూస్తూ ఉండండి, ఒక్కొక్క కళను ఒక్కొక్క అందాన్ని తిలకిస్తూ ఉండండి. ఎంత అందంగా ఉన్నాయో చక్కగా. ఇవన్నీ కూడా పైన పెట్టారండి, ఈ ర్యాక్ పైన. అంటే ఇవన్నీ ఫ్లవర్ వాజులు. మళ్ళీ అటు సైడ్ చూసాం కదా మనము, ఇటు సైడ్ వచ్చేసాం కదా ఈ ర్యాక్. ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజులు. బొమ్మ చూసారా ఎంత అందంగా ఉందో, చక్కగా ముచ్చటగా ఉంది చూసారా. ఒకదాన్ని మించిన ఒకటి కళండి.
ఇది చూసారా, ఫేస్లో కళ అనేది ఉట్టి పడుతుంది చూసారా. ఇటు చూసారా, తలగొడ్డ కాడి నుంచి మీసాల దగ్గర నుంచి గెడ్డం దగ్గర నుంచి ఆయన కూర్చునే విధానం కూడా ఎంత అందంగా చక్కగా రూపుదిద్దారు. ఇంకా కూడా చూసారా, ఎంతో నైపుణ్యం ఉంటేనే ఆ కళ అనేది వస్తుందండి బయటికి. ఇవ్వండి ఇట్లా ఇవన్నీ ఫ్లవర్ పసులు చూసాం కదా. ఇక నెక్స్ట్ మనం వచ్చేసేసి మళ్ళీ ఇంకొక ఇటు సైడ్ వేద్దాం, ఇటు సైడ్ వచ్చేద్దాం చూసారా. మీరే చూస్తూ ఉండండి. ఇప్పుడు చూసారా, అందంగా ఉన్నాయి కదా. ఎంత పెద్ద చెట్టు చూసారా, ఎంత పూల చెట్టు, పెద్ద పూల చెట్టు, కొమ్మలు మొక్కలు బ్రాంచెస్ కొమ్మలతోటి ఎంత అందంగా ఉందో పూల చెట్టు. ఇది పెద్ద పూల కుండే. 6 తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా మన ద్వారానికి వేసుకునే మాలలు అన్నమాట. ఇవన్నీ పైన కృష్ణ. ఏంటా వీడియోని చూస్తుండగానే మధ్యలోనే ఆపేసింది అనుకుంటున్నారండి. వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఇంతటితో స్టాప్ చేశానండి. రేపటి వీడియోలో మిగతావన్నీ కూడా షేర్ చేస్తానండి. చూద్దురు కానీ ఎంజాయ్ చేద్దురు కానీ. ఎంఎస్ హోమ్ డెకార్ వాళ్ళది ఇక్కడ అరెండల్పేట 10/1 అనమాట, గుంటూరు అండి. చాలా చాలా వెరైటీలు, మోడల్స్. మనం ఆడవాళ్ళం అంతా ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవటంలో, అలంకరించుకోవటంలో మనం ఎంతో నిష్ణాతులు అనమాట. ఎంతో ఇష్టం మనకి ఇలాంటి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోతాం, ఎంతో ఆనందం వేస్తుంది. మనకి కొనకపోయినా సరే చూడాలనే ముచ్చట వేస్తుందండి. మన ఆడవాళ్ళకు ఉన్న లక్షణమే అలాంటిదన్నమాట. ఇంకా రేపటి వీడియోలో మిగతా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, చూపిస్తానండి. సరేనా, రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.